హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మా అమ్మ చేసిన తప్పు వల్ల చాలా బంగారం కోల్పోయాము. యాక్చువల్గా ఇది అందరు ఇళ్ళల్లోని జరగదండి. కొంతమంది ఇలా చేస్తారనమాట. అది కూడా ఏంటంటే అంతగా ఆలోచన లేకపోవడం వల్ల అని నేను చెప్తాను. ఇది ఏంటనేది క్లియర్‌గా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం క్లియర్‌గా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఆహ్, మీకు కూడా చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, వీడియోలోకొచ్చేసరికి నేను బిఫోర్ వీడియోస్‌లో చెప్పాను. మా మదర్ మనీ సేవ్ చేసి చాలా కాయిన్స్ అన్నీ కొన్నారు. అండ్ వాటితోనే మా మ్యారేజెస్ టైంలో మాకు ఆర్నమెంట్స్ చేయించారు అని నేను చెప్పాను. ఆ వీడియోస్ గనుక చూడకపోయుంటే ఖచ్చితంగా చూడండి. మన ఛానల్‌లో ఉంటాయి. సో, మీ అందరికీ తెలుసు కదా! మా అమ్మగారు అలా చేశారని నేను చెప్పాను. అయితే ఫస్ట్ మా సిస్టర్ మ్యారేజ్ అనమాట. మా అక్క పెద్దది కాబట్టి, మా అక్కకి ఫస్ట్ కదా మ్యారేజ్ చేస్తారు. మా అక్క మ్యారేజ్ టైంలో అంటే మా చిన్నప్పటి నుంచి ఏవైతే మనీ అంతా సేవ్ చేసి గోల్డ్ అక్యుములేట్ చేశారో మా మదర్, అవన్నీ కూడా మా సిస్టర్ మ్యారేజ్‌కి ఆర్నమెంట్స్ చేయించేశారనమాట. ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది కదా! తర్వాత మా అక్క మ్యారేజ్‌కి, నా మ్యారేజ్‌కి పెద్దగా గ్యాప్ ఏం లేదు. 1 ఆర్ 2 ఇయర్స్ గ్యాప్ ఉందంతే అనమాట అంతే. మై మ్యారేజ్. సో, అప్పటి వరకు సేవ్ చేసిన బంగారంలో మా అక్కకి చేయించారు. అయితే కొంచెం మిగిలే ఉంటుంది ఎంతో కొంత. అయితే ఎంతుందనేది నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. బట్ నా మ్యారేజ్ టైంకి ఏ మిస్టేక్ చేశారనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో, నా మ్యారేజ్ టైంకి ఏవైతే ఆర్నమెంట్స్ చేయించాలో అవన్నీ కూడా ముందే ఐడియా ఉంది మా మదర్‌కి. బట్ కానీ గోల్డ్ అయితే సరిపడగా లేదనమాట. ఏవైతే కొంత గోల్డ్ ఉందో అవి పట్టుకొనే వెళ్ళాము షాప్‌కి. మా దగ్గర కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వెళ్ళామనమాట. నేను, మా మదరు అండ్ మా మా నాన్నగారు ముగ్గురు వెళ్ళామనమాట. అయితే ఫస్ట్ ఒక నెక్లెస్‌కి ఆర్డర్ ఇచ్చామండి. నెక్లెస్ వచ్చేసి చెప్పాను కదా నేను 3 కాసులనమాట. 3 కాసుల నెక్లెస్. 3 కాసుల నెక్లెస్‌కి 3 కాసుల నెక్లెస్ కావాలి. అండ్ మళ్ళీ ఇయర్ రింగ్స్ కావాలి. మ్యారేజ్ టైంకయితే ఇవే చేపిచ్చారు. ముందే ఉన్నాయి. నార్మల్ ఇయర్ రింగ్స్ అయితే ముందే ఉన్నాయి. ఇవే అనమాట మ్యారేజ్ టైంకి చేపిచ్చాల్సినవి. సో, ఇయర్ రింగ్స్ వచ్చేసి 4 గ్రామ్స్ అనమాట తీసుకోవాలి. ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ఒక నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ దానికి సెట్‌గా ఉంటాయి కదా! అవి ఆర్డర్ ఇచ్చేసాం. అవి ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకెంత ఇవి 3 కాసులు, ఇవి 4 కాసులు మొత్తము 4 కాసులు కాదు 4 గ్రాములు. అంటే 24 గ్రామ్స్ ప్లస్ ఈ 4 గ్రామ్స్ కలిపితే 28 గ్రామ్స్‌కి ఆర్డర్ ఇచ్చామనమాట. అయితే మా దగ్గర ఇంత లేదు గోల్డ్ అప్పుడు. మిగిలిన ఎంతైతే ఉందో దానికి కాకుండా మనకి ఇంకా ఎంత ఎక్స్‌ట్రా పడుతుందో దానికి మనము మనీ వేసుకోవాలి కదా! యాక్చువల్‌గా అయితే అలా చేయాలి. ఎవరైనా అలాగే చేస్తారు. కానీ మా మదర్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక 4 గ్రామ్స్ రింగ్ అనమాట. 4 గ్రామ్స్ కాదు ఇంకా పెద్దదే ఉంటది నాకు తెలిసి. ఒక 5 గ్రామ్స్ ఉండొచ్చు. బట్ 4 గ్రామ్స్ చెప్తున్నాను నేను. మా నాన్నగారిది పెద్ద రింగ్ అనమాట. కొంచెం స్టౌట్‌గా ఉంటారు గదా! ఆహ్, మగవాళ్ళు. అలాగా ఒక మంచి ఫింగర్ రింగ్ అనమాట. చాలా మంచి వెయిట్‌లో ఉంటది. వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. ఆ రింగ్ అనమాట. ఆ రింగ్ వచ్చేసి ఇచ్చేశారు. చెప్పాను కదా! 4 గ్రామ్స్ అని. 4 గ్రామ్స్ అని చెప్పాను కదా! 4 గ్రామ్స్ రింగ్ ఇచ్చేశారు. నెక్స్ట్ అది కూడా సరిపోలేదు. మనం ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్న దానికి ఉన్న గోల్డ్‌కి అది కూడా సరిపోలేదనమాట. ఇంకొక 2, 3 గ్రామ్స్ ఏమో తక్కువొచ్చింది. అప్పుడేం చేశారు, ఎక్స్‌ట్రా మనీ పడకుండా మా మదర్ చేసిన మిస్టేక్స్ అనమాట ఇవన్నీ కూడా. మా మదర్‌కి ఆల్రెడీ ఒక నెక్లెస్ ఉంది. అది కూడా ఒక 24 గ్రామ్సే. 3 కాసులే అది కూడా. అయితే దానిలో నుంచి నెక్లెస్ కాకుండా బ్యాక్ రింగ్స్ ఉంటాయి కదా! బ్యాక్ రింగ్స్ అవి తీపిచ్చేశారు. అవి తీపిచ్చేస్తే ఎంతొచ్చిందో నాకైతే ఐడియా లేదు గానీ, జస్ట్ నేను వెళ్ళి నేను కావాల్సిన ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను అంతే.
బట్ కానీ నాకు మనీ మ్యాటర్ తెలీదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారనేది నాకు ఎంత వేసుకుంటున్నారనేది నాకు తెలీదప్పుడు. బట్ కానీ ఇలా ఇది కట్ చేసి ఇస్తున్నారని తెలుసు. ఇంకా ఇంట్లో ఉన్న ఉంగరం ఇచ్చేస్తున్నారని అవి తెలుసనమాట నాకు. అయితే బ్యాక్ రింగ్స్ మరి అటు ఇటు కూడా హుక్స్ ఉంటాయి కదా నెక్లెస్‌కి. అవి మరి మేబీ వస్తే ఒక 2, 3 గ్రామ్స్ వచ్చుంటాయి. 2 గ్రామ్స్ అనుకుంటున్నాను నేను. నాకు కరెక్ట్‌గా తెలీదు. ఇలాగా ఇది కూడా ఇచ్చేసారనమాట. ఇచ్చేసి అంటే 20 గ్రామ్స్ ఉన్నదేమో పైన వరకు ఇవి వేసుంటారు. ఎగ్జాక్ట్ నాకు తెలీదు. అయితే ఇవి ఇచ్చేసారు అండ్ ఇది ఇచ్చేసారనమాట. ఇచ్చేయడం వల్ల ఇచ్చేసి నెక్లెస్‌కి అయితే ఏం చేశారు, బ్యాక్ థ్రెడ్స్ పెట్టిచ్చేసుకున్నారు. మనకేం ఉపయోగం లేదు కదా! ఇప్పుడు అంటే రింగ్స్ లేకపోయినా వేసుకోవడానికి థ్రెడ్ ఉంటే సరిపోతది కదా! థ్రెడ్ వేయించేసుకున్నారు నెక్లెస్‌కి. మా మదర్‌ది. ఇది మా మదర్‌దనమాట. మా ఫాదర్‌ది అయితే ఇంకా రింగ్ పోయినట్టే, ఇంకా ఇచ్చేసాం కదా! అంటే మనకి మనీ వేసుకునే బదులు రింగ్ వేసేసారు కదా! సో, ఇవి ఇవ్వకపోయి ఉంటే మాకు ఉండేది. మా మదర్‌కి ఇంకా నెక్లెస్‌కి దీనికి కూడా మంచిగా ఉండేది. ఇప్పుడైతే లేదనమాట ఇచ్చేసిన వల్ల. అంటే ఆ టైంలో తెలివిగా ఆలోచించుంటే మనీయే వేసేవారు. ఎందుకంటే ఉన్న బంగారం అమ్ముకోకూడదండి. ఎందుకంటే బావున్నవి నేను చెప్పేది. అది బాలేదు అంటే ఇచ్చేసినా పర్వాలేదు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మంచిగా యూజ్ చేసుకునే రింగే. తర్వాత నెక్లెస్‌ని కూడా అలా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ 2 గ్రామ్స్‌కి కూడా మనీ అన్నా పే చేయవలసింది ఇదిచ్చి. అది కూడా చేయలేదు. ఇది మ్యారేజ్ టైంకి జరిగితే తర్వాత మా హస్బెండ్‌కి బ్రేస్లెట్ చేయించమన్నారనమాట. ఇది ఆఫ్టర్ మ్యారేజ్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట. అయితే బ్రేస్లెట్ వచ్చేసి 2 కాసులనమాట. అంటే గ్రామ్స్ పరంగా చూసుకుంటే 16 గ్రామ్స్ ఉంటది. అయితే ఇది ఇదన్నా కొత్తగా చేయించారా అంటే లేదు. ఇప్పుడు కొత్తగా చేయించాలంటే మనం మనీ పెట్టి తీసుకోవాలి. ఇంక అక్యుములేట్ చేసిన గోల్డ్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడేం చేయాలి? కొత్తగా మనీతో తెచ్చుకోవాలెళ్లి. సో, అదేం చేయకుండా మా మదర్ ఆలోచన ఏంటంటే, మా నాన్నగారిని ఇబ్బంది పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అని హెల్ప్ అవ్వాలని అనుకుంటారు గదా! అందుకనమాట. ఏం చేశారు, ఇంకా ఏమన్నా గోల్డ్ ఉందా ఇంట్లో అవి ఇచ్చేద్దాం అని చూసారు. లేదు. అంతకు మించి ఏం లేవు. ఇంకా ఒక ఇయర్ రింగ్స్, ఒక నెక్లెస్ తప్పితే ఏమి ఉండవు మా మదర్‌కి కూడా అప్పుడు. అయితే మా ఫాదర్ ఏం చేశారప్పుడు, అప్పుడైతే అవి ఇచ్చాము కదా! నా బ్రేస్లెట్ ఉంది కదా! అది ఇచ్చేద్దాం అని చెప్పి మా నాన్నగారిదనమాట. బ్రేస్లెట్ మా నాన్నగారిది. ఇచ్చేసారు తీసుకెళ్ళి. అది 2 కాసుల్లోనే ఉంటది. మోడల్ కూడా బావుంటుంది. మంచి మోడలే. కాకపోతే మనకి కొత్తది కావాలి కదా! అల్లుడికి పెట్టడానికి. సో, ఏం చేశారు, ఇది తీసుకెళ్ళి ఇచ్చేసి అదే వెయిట్‌లో మనకి కొత్త బ్రేస్లెట్ చేయించేశారనమాట. అంటే బ్రేస్లెట్ టు బ్రేస్లెట్. మాకు నచ్చిన మోడల్ ఆర్డర్ ఇచ్చేసుకోమని చెప్పారు. సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఆర్డర్ ఇచ్చి బ్రేస్లెట్ కూడా చేయించేశారనమాట. అంటే పాత దాంతో కొత్తది చేయించేశారు. సో, ఇలాగా మనీ తీసుకెళ్ళి కొనకుండా చేసిన పనులనమాట ఇవి. ఇవి చాలా ఫూలిష్‌గా చేశారనే నేనంటాను. అప్పటి రోజుల్లో అవి వాళ్ళకి బర్డెన్ అనే అనిపించుండొచ్చు. గోల్డ్ కొనడం కష్టం అనిపించుండొచ్చు. కానీ ఏదో ఒక గోల్డ్ తీసుకెళ్ళి లోన్ పెట్టుకొని వెళ్ళి తెచ్చి కూడా పెట్టొచ్చు. బట్ అంత ఐడియా లేదు వాళ్ళకి, మా మా పేరెంట్స్‌కి. కానీ ఇప్పుడైతే ఎంత లాస్ అయ్యారో చూడండి. ఇప్పుడు కావాలన్నా కూడా అలాంటివి చేయించుకోవాలన్నా చాలా కష్టము. అంత రేట్ పెరిగిపోయింది. ఇది 2 గ్రామ్స్, ఇది హాఫ్ గ్రాము. సారీ, ఇది 2 గ్రామ్స్ కాదు, 2 కాసులు. తర్వాత ఇదేమో అరకాసు ఉంగరము. 2.5 కాసులు. ఇది ఒక అరకాసు లేదు గానీ, మొత్తం మీద ఒక 3 కాసుల వరకు కూడా బంగారం అయితే అలా అలా అడ్జస్ట్ చేసి పోగొట్టేసుకున్నారనమాట. సో, ఇదైతే లాస్ అనే చెప్తాను నేను. మీరు కూడా అవేర్‌నెస్ తెచ్చుకోండి. ఇలాగా మంచివి వాడలేనివి పెట్టేసి కొత్తవి తేవద్దు. మంచివి పెట్టేయొద్దు. అవి వాడలేనివి విరిగిపోయినవైతే ఓకే, పర్వాలేదు చెయ్యొచ్చు. కానీ సాధ్యమైనంత వరకు మీరు ట్రై చేయండి కొత్తది కొనడానికి. ఇంట్లోది పోగొట్టుకోవడం అనేది బంగారం చాలా ఫూలిష్‌నెస్ అనమాట. సో, నేను చెప్పాలనుకున్నదైతే ఇది క్లియర్‌గా నేను చెప్పాను.
సో ఇలా ఎవరు చేయొద్దండి దయచేసి. అంటే మాకంత శక్తి లేదండి, మేము కొనలేము అనుకున్నప్పుడు అది వేరే విషయం అండి. కానీ ఈ రోజుల్లో గోల్డ్ లోన్ తెచ్చుకొని కూడా ఈజీగా మంత్లీ కట్టుకుంటూ దాన్ని తీర్చుకోవచ్చనమాట లోన్ అనేది. సో మనకి బెటర్ వేస్ వచ్చినప్పుడు ఎందుకిలా చేయాలి అనేది నేను అంటాను. సో మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. సో ఇంకా మీలాంటి వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే చూస్తున్నారనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.